సిక్కోలులో వైసీపీకి షాక్ తప్పదా? టీడీపీ వేట ఆగదా? అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ భవిష్యత్తులోనూ ప్రత్యర్థి పార్టీ కోలుకోకుండా దెబ్బతీయాలనే వ్యూహాన్ని సిద్ధం చేస్తోందా? వైసీపీలో రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న నేతల వారసులను చేర్చుకుని జిల్లాలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించాలని చూస్తోందా? సిక్కోలు రాజకీయ చదరంగంలో చురుగ్గా పావులు కదుపుతున్నదెవరు? ఎవరికి చెక్ పడుతుంది? గేమ్ చేంజర్గా నిలవాలని అనుకుంటున్నది ఎవరు? శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీలోని కీలక నేతల వ్యవహారశైలి పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జిల్లా రాజకీయాలను శాసించిన కొందరు నేతలు వచ్చే ఎన్నికల నాటికి రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం ఆ నేతల వారసులను టీడీపీలో చేరే దిశగా పావులు కదుపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీలో వాడీవేడి చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ వైసీపీ నేతల వారసులపై ఎందుకు దృష్టి పెట్టింది? టీడీపీయే ఈ ప్రతిపాదన తెచ్చిందా? వైసీపీ సీనియర్ నేతలే తమ వారసుల కోసం టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్నారా అనేది తేలాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గత ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూశారు. గత ఎన్నికల వరకు జిల్లా రాజకీయాలను శాసించిన ధర్మాన తన పొలిటికల్ కెరీర్లోనే చవిచూడని విధంగా దాదాపు 50,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఎంతలా సర్వీస్ చేసినా ప్రజలు ఘోరంగా ఓడించారనే ఆవేదనతో కొంతకాలంగా స్తబ్దుగా ఉండిపోయారు ధర్మాన ప్రసాదరావు. ఇక మాజీ స్పీకర్ తమ్మినేని, మాజీ మంత్రి కృష్ణదాస్ది ఇదే పరిస్థితి. అయితే ఈ ముగ్గురు గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని, తమ స్థానంలో వారసులను పోటీ చేయించాలని భావించారని ప్రచారం జరిగింది. కానీ అధినేత జగన్ అంగీకరించకపోవడంతో ముగ్గురు పోటీ చేయాల్సొచ్చింది. ఇక వయసు రీత్యా ఈ ముగ్గురికి వచ్చే ఎన్నికల నాటికి 70 ఏళ్ల వయసు దాటిపోతుంది. దీంతో తాము రాజకీయంగా యాక్టివ్గా ఉన్నప్పుడే వారసులకు రాజకీయ భవిష్యత్తివ్వాలని ఈ ముగ్గురు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ధర్మాన సోదరులు వెలమ సామాజిక వర్గ నేతలు కాగా, తమ్మినేని కళింగ సామాజిక వర్గ నేత. ఈ ముగ్గురు తమ సామాజిక వర్గంలో తిరుగులేని నేతలు. దీంతో వారు ఏ పార్టీలో ఉన్నా ఓ వెలుగు వెలిగారు. వైసీపీకి ముందు ధర్మాన సోదరులు కాంగ్రెస్ లోనూ, తమ్మినేని టీడీపీ ప్రజారాజ్యంలో పనిచేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీపై విరక్తి చూపుతున్న ఈ ముగ్గురు తమ వారసుల రాజకీయ జీవితంపైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్టు చెబుతున్నారు. దీంతో జిల్లా టీడీపీ నేతలు ఈ ముగ్గురిలో ఒకరితో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ సీనియర్ నేత వారసుణ్ణి పార్టీలోకి చేర్చుకుని వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కీలక పదవి ఇస్తామని, దేనికి ప్రతిగా జిల్లాలో ఆయన వర్గాన్ని మొత్తం టీడీపీలో చేర్చాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఉన్నారు. ఇక జిల్లాకు చెందిన మాజీ మంత్రి కళా వెంకట్రావు పక్క జిల్లా విజయనగరం రాజకీయాలకు తరలిపోయారు. దీంతో జిల్లా రాజకీయాలను అచ్చెన్నాయుడు, కూన రవికుమార్లే చూసుకుంటున్నారు. ఇక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి జిల్లాలో వైసీపీ అడ్రస్ లేకుండా చేయాలనే టార్గెట్ పెట్టుకున్న టీడీపీ వైసీపీలో బడా నేత బిడ్డను పార్టీలో చేర్చుకునే ప్రతిపాదనపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. జిల్లాలో కీలక మున్సిపాలిటీలో ఆ నేతకు బలం ఉందంటున్నారు. ఇక 2029 ఎన్నికల నాటికి జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ఆ నేత గాని, ఆయన వారసుడు గాని పోటీ చేస్తామంటే టికెట్ ఇచ్చే అంశము పరిశీలిస్తామని హామీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. రాజకీయాలు వదిలేయాలనుకుంటున్న స్టేజ్లో టీడీపీ నుంచి ప్రతిపాదన రావడంతో ఆ నేత కూడా అనుచరులతో చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవముందో గాని అదే జరిగితే వైసీపీకి షాక్ తప్పదని అంటున్నారు. ఇప్పటికే బలంగా ఉన్న టీడీపీకి వైసీపీలోని ఆ సీనియర్ నేత జత కలిస్తే ఇక ఎదురే ఉండదనే టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనకు టీడీపీ హైకమాండ్ ఆమోదిస్తుందా లేదా అనేదే ప్రశ్నార్థకంగా మారింది.